నటుడు శివాజీ చేసిన కామెంట్స్ మీద ఫిలిం ఛాంబర్ వైపు నుంచి కావచ్చు లేదా యాజ్ ఏ సెక్రటరీ మీరు అంటే ఏమైందంటే అమ్మా నాకు నిజంగా ఇది జరిగిన సంగతి నాకు తెలియదు. నిన్న నైట్ మన ఆఫ్టర్ వి ఫినిష్డ్ ఆల్ దట్ ఈవెంట్ వెన్ ఐ వెంట్ బ్యాక్ సంబడి కాల్ మీ, దెన్ అప్పుడు నాకు ఏదో క్లిప్ పంపించారు. సో అంటే వన్ థింగ్ అమ్మా, ఇప్పుడు నిన్నాక ఐ థింక్ ఎవరు అడిగారు నన్ను లోపలికి ఎంటర్ అవుతాం ముందు కూడా, సార్ అది అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు అది జనరల్గా అక్కడ మాట్లాడితే సినిమా రిలీజ్ ఉంది కదా, రిలీజ్ ముందు ఇట్లా మాట్లాడితే ప్రమోషన్ కోసం ఉపయోగపడుతుంది మాట్లాడారంటే అది నాకు నిజంగా తెలియదు. ఓకే, బట్ వాట్ ఐ కెన్ సే ఇస్ మన ఇంటెన్షన్ ఏదైనా అవ్వచ్చు, మనం చెప్పాలనుకుంది ఏదైనా అవ్వచ్చు, ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ వొకాబులరీ కరెక్ట్గా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. ఎవ్రీబడి కెన్ హ్యావ్ ఎన్ ఒపీనియన్, బట్ ద వే యూ సే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద కైండ్ ఆఫ్ వర్డ్స్ యూ యూజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీడమ్ అంటావా, యూ ఆస్క్ మై పర్సనల్ ఒపీనియన్. నాకెంత ఫ్రీడమ్ ఉందో ఒక మగవాడిగా ఒక ఆడమ్మాయి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలని నేను బిలీవ్ చేస్తాను. నెంబర్ 1, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అడుగుతారా, ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్. మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించుకుని వేసుకోండి, అంతేగాని నేను ఎవరిని ఇటు వేసుకోవాలి ఇటు వేసుకొని చెప్తాకి, దట్స్ అన్ ఇండివిజువల్స్ డిసిషన్, రైట్? సో దిస్ అ సిస్టమ్ విచ్ ఐ ఫాలో ఆర్ విచ్ ఐ బిలీవ్ ఇన్. సో అది అందరూ బిలీవ్ చేయాలని లేదు, బట్ ఎవరికి ఆ బిలీఫ్ లేకపోయినా కానీ దే వాంట్ టు అడ్వైజ్ సంథింగ్, యువర్ వర్డ్స్ హ్యావ్ టు బి ప్రాపర్, యువర్ వొకాబులరీ హ్యాస్ టు బి ప్రాపర్. అడ్వైజ్ చేయండి, తప్పలేదు, బట్ ప్రాపర్ వేలో చేయండి. దిస్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ.